వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ గురించి చూసుకుంటే ఒబేసిటీ. ఒబేసిటీ ఈ మధ్య యాడ చూసినా సరే ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా చాలా ఒబేస్‌గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఒక నుంచొని ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఏం మిస్టేక్స్ చేస్తున్నారు? ఇంకొకటి ఏంటంటే ఒక నెలలో 15 కిలోలు తగ్గొచ్చా అనే ఒక క్వెషన్ మార్క్ నాకు ఎందుకు వచ్చిందనంటే నేను కొన్ని వీడియోస్‌లో చూడటం జరిగింది. ఒక నెలలో 15 కిలోలు యెస్ మీరు తగ్గొచ్చు. మరి నిజంగానే ఒక నెలలో 15 కిలోలు తగ్గొచ్చా? ఒకవేళ అలా తగ్గితే అది కరెక్ట్‌గా మీరు అంటే పాటిస్తున్నట్టా? ఒకవేళ అలా లేదు అనంటే మీరు మీ బాడీని ఎంత డేంజర్‌లో పెడుతున్నారు అని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఒక నెలలో 15 కిలోలు అనే ఒక మాటే చాలా వియర్డ్‌గా ఉంది నాకు. ఎందుకనంటే ఒక నెలలో 1, 2 ఇంతే ఇది చాలా హెల్తీగా మీరు వెయిట్ తగ్గుతున్నట్టు అని చెప్తారు. మరి 15 కిలోలు అంటే మీరేమంటారు సార్? ఒప్పుకుంటారా దీనికి? అది ఒక ఫేక్ అమ్మా. ఫేక్. బికాజ్ అంటే డైలీ హాఫ్ కేజీ తగ్గాలి. డైలీ హాఫ్ కేజీ. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే హాఫ్ కేజీ అంటే ఎక్కడ తగ్గాలి అంటే మన బాడీలో ఫ్యాట్ తగ్గాలి, ఫ్యాట్ అవును, వాటర్ లెవెల్ తగ్గాలి, ప్రోటీన్ తగ్గాలి, షుగర్ తగ్గాలి. అంటే దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్. సో ఈ 4 అనేది చాలా కష్టం. వాటర్ తగ్గించడం, నీళ్ళు తాగకపోతే డిహైడ్రేషన్, ఇట్ ఈస్ అ పాసిబిలిటీ కొంచెం ఒక 100 to 200 ml. బట్ వెరాజ్ ద ఫ్యాట్ చాలా వర్కౌట్ చేసినా ఇట్ విల్ నాట్ కమ్ డౌన్ ఇన్ సచ్ ఎ వే. హార్డ్లీ ఒక 150 grams per day ఇట్ ఈస్ పాసిబుల్. ఎప్పుడు అది కూడా తక్కువ తిని వర్కౌట్ చేసినప్పుడు. బట్ 30 మీరు 15 kgs అంటున్నారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం అంత డిస్టర్బ్ అవుతుంది. బాడీకి కావాల్సినవన్నీ మనం ఇవ్వాల్సిందే. అది ప్రోటీన్, ఫస్ట్ ఈజ్ ప్రోటీన్ అంటాను, సెకండ్ కార్బోహైడ్రేట్ ఫర్ ద బ్రెయిన్, థర్డ్ ఏదైతే ఉందో లిపిడ్, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. అది మన బాడీలో వచ్చే లిపిడ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ స్టోర్డ్ లిపిడ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ లిపిడ్. మనకు బయట నుంచి వచ్చేది మంచి లైపోప్రోటీన్స్ ఏదైతే, లాట్ ఆఫ్ లైపోప్రోటీన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్. దాంట్లో మన బాడీలో స్టోర్ అయింది ఒకటే రకం కదా, బట్ మనకు కావాల్సిన బయట నుంచి చాలా రకాలు ఉంటుంది. సో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సో వీ నీడ్ ఆల్ కాంపోనెంట్స్, దాంతోపాటు వైటమిన్స్. దీస్ కాంపోనెంట్స్ ఉండి మనం వెయిట్ లాస్ అనేది చేసినప్పుడు హార్డ్లీ 100 grams ఆర్ 150 grams 30 days అంటే 30 into 150 grams తీసుకుంటే ఆల్మోస్ట్ 4 to 5 kgs ఈజ్ ఐడియల్ వెయిట్ టు లాస్. ఓకే. ఒకవేళ సపోజ్ అవును నేను తగ్గాను 15 కిలోలు అని అంటున్నారు అని అంటే నిజంగా అది పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాసిబుల్ అవుతే వాళ్ళ బాడీని ఏమైనా వాళ్ళు డేంజర్లో పెట్టుకుంటున్నట్టు అంటారా? నిరాహార దీక్ష చేస్తే అవుతుంది. ఫర్ ఎ మంత్ అస్సలు ఏం తినకుండా అది చేస్తే అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ఓవరాల్గా మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఆఫ్టర్ 1 week అంతా కూడా బాడీ డ్యామేజ్ అవుతుంటుంది. నిరాహార దీక్ష చేసిన వాళ్ళు మీరు చూస్తుంటారు చాలా మంది, వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది, కీటోసిస్కి వెళ్ళారు, లేకుంటే కీటోఎసిడోసిస్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఫుల్లీ డీహైడ్రేట్. దీస్ ఆల్ థింగ్స్ అన్నీ కూడా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఇలా హార్ట్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా హెల్దీ హ్యాబిట్స్తో పాటు మీరు ఒక 5 kilometers వాకింగ్ వెళ్ళి 2500 2000 kilocalories తినాల్సింది మీరు 1000 kilocalories తిని అంటే 50% కట్ షార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ లూజ్ ద వెయిట్ ఇన్ ఏ సింప్లెస్ట్ వే. ఇక్కడ అన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ థింగ్స్. హై షుగర్ డైట్ ఎప్పుడైతే తీసుకుంటారో అవాయిడ్ కంప్లీట్ షుగర్. యూ కెన్ టేక్ హై ప్రోటీన్ డైట్, దాంట్లో కూడా షుగర్ ఉంటుంది, మినిమల్ షుగర్ విల్ బి దేర్, దట్ విల్ గివ్ యూ. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డెఫిషియన్సీ తక్కువ అయినప్పుడు మీరు బయట నుంచి యాడెడ్ షుగర్ తీసుకోండి, దట్ ఈస్ నాట్ ఎనీ ప్రాబ్లం, బట్ లిటిల్. అలా చేస్తే ఒక్క రోజులో
ఒక 1 మంత్ చేస్తే సరిపోతుందా, 2 మంత్స్ చేస్తే సరిపోతుందా, అవును 3 సార్. మంత్స్ చేస్తే సరిపోతుందా అంటే మ్మ్. డెఫినెట్లీ ఇఫ్ యూ కంటిన్యూ ఫర్ 3 మంత్స్, మ్మ్. ఒక 3 మంత్స్ ఇలా చేసుకుంటూ విత్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ ద షుగర్, మనకు కావాల్సినంత ఇస్తుంది, ప్రోటీన్ అనేది ఇస్తున్నాము, మ్మ్. ఫ్యాట్ అనేది ఇస్తున్నాము, అండ్ మల్టీవైటమిన్స్ సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు విత్ 1000 కిలో క్యాలరీ డైట్తో యూ కెన్ లూజ్ అప్ టు 15 kgs ఇన్ 3 months. 3 months ఈజీగా ఈజీగా. దానికి లక్షలు ఖర్చు పెట్టుకొని నేను తగ్గిస్తా అనుకునే వాళ్ళు కూడా చేసే పని ఇది. కానీ వాళ్ళు జస్ట్ ఒక మసాలా యాడ్ చేస్తా నేను తగ్గిస్తా అని. ఎస్. బట్ సింపుల్గా ఈ 1000 కిలో క్యాలరీస్ మీరు చేసినట్టయితే యూ విల్ షెడ్ డౌన్ 15 kgs ఇన్ 3 months. ఆ తర్వాత యూ గివ్ సమ్ బ్రేక్ టు ద థింగ్స్, బికాస్ మనం అనుకుంటాం అన్నీ మనం తినేస్తున్నాము, అప్రోప్రియేట్ ఫుడ్ అనుకుంటాం, బట్ వీ డోంట్ ఈట్ ఆల్ ద వైటమిన్స్, ఆల్ ద మినరల్స్ అండ్ ఆల్ ద థింగ్స్. బట్ ఒక 15 days గ్యాప్ విత్ లిటిల్ రైస్ అండ్ ఆల్ ద థింగ్స్ మళ్ళీ యాడ్ చేసి దెన్ అగైన్ షిఫ్ట్ ద గేర్ టు దట్ వన్, అలా కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే దెన్ ఇట్ విల్ బి ఎ గుడ్ రిజల్ట్స్. ఓకే. చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ తినచ్చు, మీట్ తినచ్చు, చికెన్ తినచ్చు, ఫిష్ ఎంత అంటే అంత తినచ్చు, కడుపు నిండా తినచ్చు, 3 పూటలు తినచ్చు. నో రైస్, నో చపాతి, నో బ్రెడ్, నో షుగర్, నో కేక్, నో పెప్సీ, కోక్ అండ్ ఆల్ ద థింగ్స్. ఇలాంటివి చేసినప్పుడు డెఫినెట్లీ దే విల్ లూజ్ ద వెయిట్. అంటే సార్ వీళ్ళు డైట్ విషయంలో అంటే బాగా బయట ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అని నేను అంటాను. సో అంటే తీసుకునే డైట్, మీరు ఈ డైట్ తీసుకోండి, దీనివల్ల ఇక్కడ ఈ వెయిట్ తగ్గుతారు, ఇంత వెయిట్ తగ్గుతారు, సో మీ బాడీ నుంచి ఇంతవరకు మీరైతే ఆ ఫ్యాట్ అయితే ఏది ఉందో దాన్ని బర్న్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నప్పుడు సో ఎవరి నుంచైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అంటారా? అందరు చెప్పేది ఇదేనమ్మా. ఇప్పుడు ఈరోజు నేను ఫ్రీడమ్గా చెప్తున్నాను టీవీలో, ఇఫ్ యూ ఫాలో యూ విల్ లూజ్ ద వెయిట్ డెఫినెట్లీ. ఇది నేను ఒక పేషెంట్గా ఒక జైల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక పేషెంట్ని డబ్బు తీసేసుకొని నేను డబ్బులు పే చేశాను, 20,000, 40,000, 50,000 పే చేశాను కాబట్టి నేను ఫాలో అయితే డైట్ తక్కువ అవుతాను అంటే జైల్లో వేసినట్టు అది. ఇది నేను డైరెక్ట్గా వాట్ ఆల్ ద థింగ్స్ అవైలబుల్ విత్ యూ దాన్ని కట్ షార్ట్ చేస్తే దట్ గివింగ్ ద గుడ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ఇది ఇలానే వాళ్ళు చేయిస్తారు. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. బట్ ఒక డబ్బు అనేది ఉంది, దాంతో వాళ్ళు చేస్తుంటారు. ఒక్కటే తగ్గాలి అనే ఒక ఆలోచన వాళ్ళలో ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం ఏది చేయలేరు. నేను కూడా హ్యాడ్ కట్ షార్ట్ మై వెయిట్ ఫ్రమ్ 95 kgs ఉండే టు 80 వరకు వచ్చాను, 78, 80 వరకు ఇన్ ఏ 3 months పీరియడ్, వితౌట్ షుగర్, వితౌట్ రైస్, వితౌట్ చపాతి, వితౌట్ ఎనీ అదర్ అవుట్సైడ్ ఫుడ్, ఓన్లీ ఫిష్, మీట్, చికెన్, ఎగ్స్ అండ్ మిల్క్. ఓకే. ఫ్రూట్స్, ఇంకా దాంట్లో ఫ్రూట్స్ లైక్ మస్క్ మిలన్ యూ కెన్ హ్యావ్, లేకుంటే దోసకాయలు, లేకుంటే మిగతా యాపిల్స్ యూ కెన్ హ్యావ్ దట్ వన్. ఇది చేస్తే సరిపోతుంది కదా. వై డూ యూ వాంట్ టు గో ఫర్ ఒక డబ్బులు పెట్టేసి అవన్నీ? ఇక్కడ సంకల్పం ఒకటి. అండ్ ఇఫ్ యూ వర్క్ ఫర్ 2 to 3 hours ఏదో ఒక పని నడుచుకుంటూ అది చేస్తే డెఫినెట్లీ దే విల్ కమ్ డౌన్. ఓకే సార్, థ్యాంక్ యూ.